అందరూ కళ్ళు మూసుకోండి. నేను గైడెడ్ మెడిటేషన్ చెప్తాను. కళ్ళజోడు ఉన్నవాళ్ళు కళ్ళజోడు తీసేసేయండి. మూడు దీర్ఘ శ్వాసలు తీసుకుందాం. పొట్ట నిండుగా, గుండె నిండుగా. ఒక నిమిషం నేను మ్యూట్ చేస్తాను. పొట్ట నిండుగా, గుండె నిండుగా గాలిని తీసుకుందాం, శ్వాస తీసుకుందాం. మనం గాలి తీసుకునేటప్పుడు ఈ సృష్టిలో ఉన్న లవ్ ఎనర్జీస్, కృతజ్ఞత, ప్రేమ, ఈ రెండు శక్తుల్ని, ఈ ఎనర్జీస్ని మనం శ్వాస తీసుకునేటప్పుడు తీసుకుందాం మన లోపలికి. శ్వాస వదిలేటప్పుడు మనలో ఏవైతే సరికానివి, భయాలు, టెన్షను, వర్రీసు, సాడ్, ఇలా ఏవైతే ఉన్నాయో అవి ఒక పొగ రూపంలో, నల్లని పొగ రూపంలో మనలో నుంచి వెళ్ళిపోతున్నట్లుగా ఊహించుకోండి, విజువలైజ్ చేసుకోండి. ఇప్పుడు శ్వాసను తీసుకుందాం. దీర్ఘ శ్వాస, లోతైన శ్వాసని పొట్ట నిండుగా, గుండె నిండుగా తీసుకోండి. నిదానంగా శ్వాసను వదలండి. మళ్ళీ ఇంకొకసారి శ్వాసను తీసుకుందాం. పొట్ట నిండుగా, గుండె నిండుగా శ్వాసను తీసుకోండి. నిదానంగా మనలో ఏవైతే సరికాని ఉన్నాయో అవి ఒక రూపంలో వెళ్ళిపోతున్నట్లుగా ఊహించుకుంటా వెళ్ళిపోతున్నాయి. జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. మళ్ళీ ఇంకొకసారి శ్వాసను తీసుకుందాం మాస్టర్స్. పొట్ట నిండుగా, గుండె నిండుగా శ్వాస తీసుకోండి. నిదానంగా మనలో ఏవైతే సరికాని ఎనర్జీస్ ఉన్నాయో వాటన్నింటినీ బయటికి పంపించేద్దాం. ఇప్పుడు సహజంగా జరుగుతున్న మీ శ్వాసని గమనించండి. సహజమైన ఉచ్ఛ్వాస నిశ్వాసలని గమనిస్తూ ఉండండి. శ్వాస మీదే ధ్యాస, శ్వాస మీద మాత్రమే ధ్యాస పెట్టండి. ఆలోచనలు వస్తుంటాయి, వాటిల్ని కట్ చేసేయండి. కట్ చేసి మనం మళ్ళీ తిరిగి శ్వాస మీదే ధ్యాస పెడదాం. శ్వాస మీదే ధ్యాస. మనకి ఏ ఆలోచనలు వద్దు. ప్రశాంతంగా అన్నిటినీ మర్చిపోదాం కాసేపు. శ్వాసతోనే కలిసి ఉందాం. శ్వాసే మనకి గురువు. ఇప్పుడు సహస్రారం ద్వారా, అంటే బ్రహ్మరంధ్రం ద్వారా విశ్వం నుండి తెల్లని కాస్మిక్ ఎనర్జీ తెల్లని కాంతిలాగా, అంటే ఒక వర్షం లాగా పడుతుంది. షవర్ అంటారు కదా, షవర్ లాగా బ్రహ్మరంధ్రం ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. ఆ తెల్లని కాంతి మన శరీరంలో అణువణువున ప్రవహిస్తుంది. తల నుంచి మెల్లగా కిందకి అన్ని అవయవాలకి మెల్లగా కిందకి వెళ్తూ వెళ్తూ కాళ్ళ గుండా పాదాల దాకా వెళ్తూ ఉంది. చూడండి, జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. తెల్లని కాంతి మన శరీరంలో పూర్తిగా
తెల్లని కాంతితో నిండిపోయింది. ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. మీకు ఎక్కడైతే నొప్పిగా ఉందో అక్కడ తెల్లని కాంతి, అక్కడ జాస పెట్టండి. తెల్లని కాంతి అక్కడికి ప్రసరిస్తుంది. మెల్లమెల్లగా మీ నొప్పి అనేది మెల్ట్ అయిపోతుంది, అంటే కరిగిపోతుంది. ఎలా అయితే సాల్ట్, క్యాండిల్ అది కరిగిపోతూ ఉంటుందో అట్లా మీ నొప్పి కూడా కరిగిపోతూ ఉంది. జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. మీ శరీరాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. ప్రతి ఒక్క అవయవాన్ని, ప్రతి ఒక్క కణాన్ని గమనిస్తూ ఉండండి. ఇప్పుడు పూర్తిగా మీకు ఎక్కడైతే ఇబ్బందిగా ఉందో, నొప్పిగా ఉందో అవన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి. మీ బాడీ, మీ శరీరం అంతా ఇప్పుడు చాలా లైట్గా అయిపోయింది, చాలా తేలికగా అయిపోయింది. జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. మీ శరీరం ఇప్పుడు తెల్లని కాంతి రూపంలో ఉంది. అణువు, కణకణము ఆ కాస్మిక్ ఎనర్జీ అంటే తెల్లని కాంతితో నిండిపోయింది. ఒక్కసారి ఆ ఎక్స్పీరియన్స్ని ఒక్కసారి మీరు ఫీల్ అవ్వండి. మనసులోనే మన శరీరానికి, మన శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి, ప్రతి కణానికి మనసులో కృతజ్ఞతలు తెలియజేసుకోండి. నా శరీరంలో ఉన్న ప్రతి కణం, ప్రతి అవయవం నాకు సమర్థవంతంగా, ఆరోగ్యవంతంగా పనిచేస్తున్నందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మై డియర్ బాడీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నిన్నప్పటి వరకు నేను గుర్తించలేకపోయాను. నువ్వు నాకు ఎంతో హెల్ప్ చేసావు, ఎంతో సహకరించావు, కానీ నేను నిన్ను గుర్తించలేకపోయాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నేను ఇంతవరకు నిన్ను గుర్తించినందుకు నన్ను నేను క్షమిస్తున్నాను, నేను నిన్ను క్షమిస్తున్నాను. ఆ ఫీల్ అవుతూ చెప్పండి. మనస్ఫూర్తిగా క్షమించండి. మీ శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి మనస్ఫూర్తిగా క్షమించమని వేడుకోండి. ఇప్పటి వరకు మనం గుర్తించలేదు కదా, అయినా కూడా అవన్నీ మనకు ఎంతగానో సహకరించినాయి, ఎంతగానో హెల్ప్ చేసినాయి. మనం పుట్టిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు కూడా మనం అన్నీ ఈజీగా పనులు చేసుకోగలుగుతున్నాం, కానీ మనం ఎప్పుడు వాటిని గుర్తించలేకపోయాం. ఇప్పుడు మనం తెలుసుకొని వాటిని గుర్తించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. మై డియర్ బాడీ, ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. నువ్వు ఈ ప్రపంచంలో ఉన్న అందరికన్నా నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్. నాకు ఇంకెవ్వరూ బెస్ట్ ఫ్రెండ్స్ లేరు. నేను నీతోనే ఎప్పుడు, ఇప్పటి నుంచి నేను నీతో బెస్ట్ ఫ్రెండ్ లాగా నేను ట్రీట్ చేస్తాను. ఏదొచ్చినా నేను నీతోనే మాట్లాడతాను ఇప్పటి నుంచి.
ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. కళ్ళమ్మటి నీళ్ళు వచ్చినా పర్వాలేదు, రానివ్వండి. ఏ ఎమోషన్ని లోపల ఉంచుకోవద్దు. బాధ వస్తున్నా ఏదైనా కానీ బయటికి వచ్చేసేయండి. బయటికి ఆ నెగిటివ్గా కళ్ళమ్మటి నీళ్ల రూపంలో వచ్చేస్తే రానివ్వండి, ఏం ఆపుకోవద్దు. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మై డియర్ బాడీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మనకింతటి అద్భుతమైన శరీరాన్ని ఇచ్చినందుకు ఆ విశ్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇంతటి అందమైన అద్భుతమైన శరీరాన్ని నాకు ఇచ్చినందుకు, ఆరోగ్యవంతమైన సమర్థవంతమైన శరీరాన్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. కాసేపు మీ శరీరాన్ని అబ్జర్వ్ చేయండి. మీ శరీరంతో మీరు మాట్లాడుకోండి. కాసేపు ఒక 2 minutes టైం ఇస్తున్నాను. మీ శరీరంతో ఏమి చెప్పాలనుకుంటున్నారో చెప్పుకోండి. మీ బెస్ట్ ఫ్రెండ్తో ఎలా మాట్లాడతారో మీ శరీరంతో అలా మాట్లాడుకోండి. చిన్న పిల్లలతో ఎలా అయితే మాట్లాడతారో దగ్గరికి తీసుకొని ప్రేమతో, అలా మీ శరీరాన్ని మీ బేబీలాగా చూడండి. మీ చిన్న బేబీ అంతే. మీ శరీరం మీ బేబీ, మీ బిడ్డ. మీ బిడ్డతో ఎలా మాట్లాడతారు? ప్రేమగా అలా మాట్లాడుతూ ఉండాలి. ప్రతిరోజు మనం ఇది ప్రాక్టీస్ చేయాలి. మన శరీరాన్ని మనం ఇష్టపడాలి. ఎలా ఉన్నా ఇష్టపడదాం. మన శరీరాన్ని మనం ప్రేమిద్దాం. Last 30 seconds. Last 10 seconds. Last 5 seconds. 5, 4, 3, 2, 1. నిదానంగా మీ 2 చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకోండి. మెల్లగా చిరునవ్వుతో మీ 2 చేతులు చూసుకోండి. మీకు ఏవైనా కలర్స్ కనిపిస్తున్నాయి అనుకోండి, ఏ రంగులు కనిపించినా అవి నాలోకి రావాలి అని చెప్పి అనుకోండి.
ఓపెన్ చేయండి. కొంచెం వాటర్ తీసుకోండి దగ్గర ఉంటే. ఎలా అనిపించింది? బాగుంది మేడం, మంచి నిద్ర పట్టింది. పెయిన్ ఎలా ఉంది? పెయిన్ తగ్గిందా? పెయిన్ అప్పుడప్పుడు వస్తుంది మేడం, చూస్తున్నప్పుడు ఓకే. అప్పుడప్పుడు వస్తుంది, ఇప్పుడేం లేదు. ఓకే ఓకే. ఇప్పుడు వచ్చినప్పుడు ఇట్లా ఒక 2 మినిట్స్ కళ్ళు మూసుకొని అక్కడ వైట్ ఎనర్జీ అని చెప్పా కదా, ఇప్పుడు షవర్ లాగా పడుతుంది, ఆ ఎనర్జీని పంపించండి అక్కడికి. ఎక్కడైతే మీకు నొప్పిగా ఉందో అక్కడికి ధ్యాస పెట్టండి. ఓకే మేడం. మెల్లగా అది క్లియర్ అవుతుంది అనమాట. ఓకే మేడం. విత్ ఇన్ చాలా తక్కువ టైంలోనే అది మనం హీల్ చేసుకోవచ్చు. ఓకే మేడం. థ్యాంక్ యూ. చెప్పండి అన్నపూర్ణ గారు. చాలా బాగుందండి. ఒక దివ్య అనుభూతి, ఎక్కడికో వెళ్ళిపోయినాం. ఓకే. చాలా చాలా అంటే హాయ్ అనిపించింది. నేను చాలా రోజుల తర్వాత ఆ టెన్షన్స్ రిలీజ్ చేసిన. ఓకే ఓకే, గ్రేట్. ఇంకా నెట్ ప్రాబ్లం వల్ల కొంచెం ఆన్ చేయలేదు, కొంచెం నెట్ అటు ఇటుగా ఉంది, అందుకే. ఓకే, పర్లేదు. సూపర్ అండి మ్యామ్. అసలు నేను సో మెనీ డేస్ తర్వాత ఎంత టెన్షన్ రిలీజ్ చేసేసినాను. ఓకే, గ్రేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, థ్యాంక్ యూ. మీకు ఎప్పుడైనా అలా టెన్షన్గా ఉన్నా, ఏదన్నా స్ట్రెస్లో ఉన్నప్పుడు ఇలా చక్కగా మీతో మీరు కనెక్ట్ అవ్వండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, మన శరీరాన్ని ఒక గిఫ్ట్ అనమాట, గాడ్ గిఫ్ట్ అనమాట. ఇది ఇంతకన్నా గిఫ్ట్ ఇంకోటి ఉండదు. అవునవును. మనం మనం ఇంతవరకు అసలు ఎప్పుడు గుర్తించలే. ఇది ఎవరైనా చెప్పారు అంతకుముందు? మన పేరెంట్స్ కానీ, మనం చదువుకునేటప్పుడు టీచర్స్ కానీ ఇట్లా మామూలుగా చెప్తారు కానీ, గ్రాటిట్యూడ్లు చేసుకోవాలి అట్లా అని చెప్పారు కానీ, ఇట్లా మన శరీరంలో ప్రతి అవయవానికి, ప్రతి దానికి మనం చేసుకోవాలి, ప్రతి కణానికి గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి అనేది మనకి ఇంతవరకు ఎవరు చెప్పలేదు. అవునండి, అవును మ్యామ్, చెప్పలేదు. మనం అందుకే ఈ జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం ఇట్లా ధ్యాన సాధన చేస్తుంటామో, ఇవన్నీ రోజు మనం చేస్తుంటే ఇంకా అసలు మొత్తం అన్ని క్లియర్ అయిపోతాయి. మనకి ఏదైతే కర్మలు ఉన్నాయో అవన్నీ కూడా మొత్తం క్లియర్ అయిపోతాయి. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ అండి. అంతంగా ఉంది, నిద్రలోకి వెళ్ళిపోతున్నాను. అలా ఉంది. అది ఆ ఎనర్జీస్ అనమాట. ఎనర్జీస్ వల్ల మనకి అలా అనిపిస్తుంది, నిద్రలోకి వెళ్ళిపోతున్నట్లుగా. ఎప్పుడెప్పుడు మంచం ఎక్కుదామా అని. ఓకే ఓకే. పొద్దునుంచి రకరకాలన్నీ చేస్తుంటాం కదా మనం. ఇప్పుడు అలా వెళ్ళిపోతాం, డీప్ లోకి వెళ్ళిపోయినప్పుడు అలా అనిపిస్తుంది అనమాట. బాడీ కూడా తేలిక అయిపోయింది కదా, బాడీ తేలిక అయిపోయినప్పుడు ఇంకా ఆ స్టేట్ లోకి వెళ్ళిపోతాం, నిద్రపోవాలి అని అనిపిస్తుంది అనమాట. అదే ఇంకా ఆలోచన రహిత స్థితి అంటే అదే. ఇంకా అట్లా వెళ్ళిపోతాం అనమాట మనం తెలియకుండా. ఇంకా దీన్ని ఇలాగే కొనసాగిస్తే ఇంకా డీప్కి వెళ్ళిపోతాం. అదే ఇప్పుడు మనకి టైం సరిపోదని చెప్పి ఇంకా బయటికి తీసుకొచ్చేసాను. సుజాత ఆంటీ గారు వెళ్ళిపోయారు డీప్ స్టేట్లోకి. అసలు ఇంకా లెగవలేదు అనుకుంటాగా. ఇంకా అంతే, ఇంకా అట్లానే గుర్తు గారు. నువ్వు అనుమతిస్తే వెళ్ళి పడుకుంటాం. ఓకే ఓకే, సరే ఇంకా క్లోజ్ చేసుకుందాం లేండి. అయితే ఇవాళ డాన్స్ కూడా వేసేసే కండిషన్లో లేరుగా మీరు. మరి డాన్స్ వేస్తే మళ్ళీ నిద్రపోతే పోయిద్దేమో అనుకుంటారు. పెట్టమంటారా? నా వల్ల కాదు. ఓకే, సరేలేండి, అయితే రేపు చేద్దాంలేండి. అయితే
మిగతా వాళ్ళు నాది మిగతా వాళ్ళు ఎంజాయ్ చేస్తానంటే కాసేపు ఒక 5 నిమిషాలు. ఇంకా మేడం కూడా ఇంకా డీప్ లోనే ఉన్నారు, రాలేదు బయటికి. మనం ఇప్పుడు సాంగ్ పెడితే డిస్టర్బెన్స్ అవుతుందేమో. ప్రతిది కూడా ఇట్లా వాళ్ళ వాళ్ళ అనుభవాలు అందరి చేత చెప్పిస్తుంటే వాళ్ళు కూడా ఇంకొక నలుగురికి చెప్తారు. అసలు ముందు చెప్పడం అలవాటు అవుతుంది వాళ్ళకి, ఎలా అనిపిస్తుంది అనేది చెప్తుంటే నాకు ఇంకా 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 ఎక్కువ జరుగుతూ ఉంటాయి మిరాకిల్స్ కూడా. మనం ఏదైతే ఒకసారి చెప్పామనుకోండి మనకి జరిగినవి, మనకి యూనివర్స్కి వెళ్తుంది కదా మనం చెప్పింది. అవును. సో అది 10 తిరిగి తీసుకొస్తుంది అనమాట. మనం ఏదైనా చెప్పండి, మనం నెగిటివ్ చెప్తే నెగిటివ్ వస్తుంది, పాజిటివ్ చెప్తే పాజిటివ్ వస్తుంది, మిరాకిల్ చెప్తే మిరాకిల్ వస్తుంది. వాళ్ళకి అనుభవం వచ్చినా రాకపోయినా అసలు ఏం జరిగింది అనేది అందరూ షేర్ చేసుకుంటే బాగుంటది అనమాట. అందుకే లాస్ట్ లో చేసుకుందాము, మళ్ళీ మధ్య మధ్యలో అనగానే మన టెక్నిక్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏదైనా ఉంటే లాస్ట్ లో చెప్పుకుందాం. కన్క్లూజన్ లాగా అందరి దగ్గర ఎక్స్పీరియన్స్ తీసుకుంటే వాళ్ళు ఇంకొకళ్ళకి చెప్తారు నాకు తగ్గింది, బాగుంది మెడిటేషన్ అని, అంటే ఇంకొకళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. అవును. చాలా బాగుంది. ఓకే. ప్రశాంతంగా బాగుంది. మార్నింగ్ ఎఫర్మేషన్స్ నేను గ్రూప్ లో పెడతానండి, మీరు రేపు పొద్దున్నే చెప్పేసుకోండి మిర్రర్ దగ్గరికి వెళ్ళిపోయి. ఓకే ఓకే.